జీవితం ఆటుపోట్లతో కూడుకొని ఉంటుంది. ఆటు అంటే ప్రవాహం తగ్గిపోవడం, పోటు అంటే ప్రవాహం ఉప్పొంగిపోవడం. పున్నమనాడు పోటు, అమావాస్య నాడు ఆటు అంటారు సముద్రానికి. జీవితము అంతే, ఆటుపోట్లతో కూడుకొని ఉంటుంది. ఈ ఆటుపోట్లకి తట్టుకుని గుండెపోటు తెచ్చుకోకుండా ఉండడమే భాగవతం, అదే గజేంద్ర మోక్షణం. అందుకే నేను ఈ ప్రార్థనతో కథని ప్రారంభిస్తూ ఉన్నా. మా అమ్మ అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ నా ఒడిలో చనిపోయింది. నా ఒడిలో పడుకుని ప్రాణం విడిచిపెట్టింది. కాశీలో బోవాలు పోతే లేదా కన్న కొడుకు ఒళ్ళో అంటారు. ఆవిడకే నాకు ఆ యోగం పట్టింది. అప్పుడు కూడా సాధారణంగా కవిని నేను, భావోద్వేగానికి లోనై కొన్ని సందర్భాల్లో కన్నీళ్లు పెట్టుకుంటాను. అప్పుడు ఎందుకో చుక్క కన్నీరు రాలేదు. ఇది ఏడవలసిన సందర్భం కాదు. ఆవిడకి 91 ఏళ్ళు వయస్సు నిండై ఆవిడ్ని ధైర్యంగా శివానందలహరి, సౌందర్యలహరి, దక్షిణామూర్తి స్తోత్రం, మనీషా పంచకం, శ్రీకాళహస్తి శతకం లాంటివి చదువుతూ బ్రహ్మలోకానికి పంపించాలి అని మనస్సులో నిర్ణయించుకున్నాను. ఆ సమయంలో అవే చదువుతూ ఆవిడ్ని సాగనింపాను. అది ఒక మహాయోగం. నిజానికి ఆ ధైర్యం రావాలి అంటే ఆ ధైర్యాన్ని కూడా తల్లిదండ్రులే ఇవ్వాలి. అందుకే నువ్వు నా ఒడిలో మరణిస్తూ ఉన్నా ఏమాత్రం జంకు జడుపు లేకుండా రకరకాలుగా శంకరాచార్య స్వామి రచించినటువంటి స్తోత్రాలన్నీ చదివి గుండె చెక్కబట్టుకుని ఉండగలిగాను అంటే నీదేనమ్మా అన్న. గుండెల్ కొనారిల్ల కుండెడి ధైర్యం అది నీవసంగినది ఈశాన దిగ్గామిని. ఆ గుండెలు కొనారెళ్ళిపోకుండా కృంగిపోకుండా ధైర్యంగా ఉండగలిగాను అంటే ఆ ధైర్యం కూడా నువ్వే ఇచ్చావమ్మా అంటూ ఈశాన దిగ్గామిని అంటాం. ఖచ్చితంగా నిన్ను ఈశ్వరుడు ఉండేటువంటి కైలాసానికే పంపిస్తానమ్మా నా పద్యాలతో అని పంపించాను ఆనందంగా. అంతే, ఆ సందర్భం అటువంటిది. అలా మనం జీవితంలో అన్ని రకాల ఆటుపోట్లకి తట్టుకుని ధైర్యంగా ఉండాలి అంటే భాగవతంలో గజేంద్ర మోక్షణం కథని వినాలి, దాని తత్వాన్ని తెలుసుకోవాలి. అందుకని భారతీ తీర్థస్వామి ఆశీస్సులతో ఆ కథా ప్రవేశం చేద్దాం మనం. పాలసముద్రంలో త్రికూట పర్వతం ఉంది. అక్కడ ఒక పెద్ద సరోవరం ఉంది. అదొక మహారణ్యం కూడా. కోన అంటారు. కోన అంటే అడవి. కొండ మీద కోన బాగా వృద్ధి చెందుతుంది. ఎందుకంటే కొండ మీదే వర్షం కురుస్తుంది. కారణం ఏమిటంటే కొండలు బాగా ఎత్తుగా ఉండి మేఘాలని ఆపుతాయి. వర్షం కురిసేటువంటి ఆషాఢ మేఘాలని కొండలు తట్టుకుని ఆపుతాయి. అందుకని కొండల్లో వానలు కురుస్తాయి. మనం కొండల్ని కొండల్లాగే ఉండనివ్వాలి ఖచ్చితంగా. హిమాలయాల కారణంగానే మనకందరికీ పంటలు పండుతున్నాయి, అన్నం దొరుకుతుంది, అనుమానం ఏమీ లేదు. యావత్ భారతదేశానికి అన్నాన్ని పడుతున్న ఒకే ఒక జగన్మాతృ స్వరూపమైన పర్వతం హిమాలయ పర్వతం. అందుకే అమ్మవారు ఆయన ఇంట్లో పుట్టింది, మనవరిళ్లలో పుట్టాల. లోకానికి అంతటికీ అన్నం పెడుతున్నాడు ఆయన ఇంట్లో అన్నపూర్ణ నేను పుట్టాలని ఉమా కాత్యాయని గౌరీ కాళీ హైమవతి ఈశ్వరి అని ఆ హైమవతి దేవి అక్కడ పుట్టింది. అటువంటి పర్వతం త్రికూట పర్వతం. దాని చుట్టూ మహారణ్యం. అక్కడ ఒక మహాసరోవరం. అక్కడ కొండ గుహల్లోంచి ఏనుగుల గుంపు ఒకటి బయటకు వస్తోంది. గజేంద్ర మోక్షణం అనే కథ అలా మొదలవుతుంది. ఆ బయటకు వస్తున్న విధానమే ఎలా ఉంది అంటే పోతన గారు భాగవతంలో ఒక అద్భుతమైన ఉపమానం చెబుతాడు. అవి అంతవరకు కొండ గుహల్లో ఉన్నాయట ఏనుగులు. అప్పుడు ఒక్కసారిగా అవి బయటకు వస్తున్నాయట. అవి ఎలాగున్నాయంటే అంతవరకు కొండ గుహల్లో ఏనుగు ఇంతలావు చీకటి ఆకారంలో ఉన్నాయట. చీకట్లన్నీ కొండ గుహల్లోకి పారిపోయాట సూర్యుడికి భయపడి. పగలు సూర్యుడు వెలుగొందుతూ ఉంటాడు కదా, అందుకని చీకట్లన్నీ కొండ గుహల్లో దాక్కున్నాయట సూర్యుడికి భయపడి. సాయంత్రం సూర్యాస్తమయం అయ్యాక ఇక సూర్యుడు లేదు కదా అని ఆ చీకట్లన్నీ పెద్ద పెద్ద ఆకారాలు ధరించి గుహల్లోంచి బయటకు వస్తున్నాయట. అవే గజేంద్ర మోక్షణంలో ఏనుగుళ్ళ. అది పోతన గారి పోలిక. ఏనుగు నల్లగా పెద్దగా ఉంటుంది కదా, చీకటి ఒక ముద్ద రూపాన్ని ధరిస్తే ఏనుగు. అందుకని ఏనుగులన్నీ కొండ గుహలోంచి బయటకు వస్తుంటే ఆయన చమత్కారంగా ఎంత కవిత్వం చెప్పాడు అంటే సూర్యుడికి భయపడి పగలల్లా చీకట్లన్నీ కొండ గుహల్లో దాక్కున్నాయి. ఇప్పుడు సూర్యుడు అస్తమిస్తున్నాడు, సాయంత్రం అయింది కదా, అందుకని ఇంకా చీకట్లకి ధైర్యం వచ్చింది, సూర్యుడు రాడు, మనం బయటికి రావచ్చు అని పోలీసు ఆయన లేకపోతే దొంగలకి ధైర్యం వచ్చినట్టే వచ్చేసింది. అందుకని గుహలోంచి చీకట్లన్నీ బయటకు వస్తున్నాయి. ఆ చీకట్లు బయటకు వస్తున్న స్వరూపాన్ని చూడండి, ఏనుగులు కదులుతున్నాయి.
ఆ ఏనుగుల్లో మహారాజు లాంటి ఏనుగు తిరిగి 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 అడవంతా తిరగడం వల్ల దాహం వేసింది. అందులో దానితో పాటుగా కొన్ని వందల ఆడ ఏనుగులు కూడా ఉన్నాయి వెనక. అక్కడికి వచ్చి అది దాహం వేసింది కదా, నీళ్లు తాగుదామని వెతుకుతుంటే ఒక సరోవరం దొరికింది. ఆ కాసారం ఎలా ఉందో బమ్మెర పోతన గారు వర్ణిస్తున్నారు. అది కాసారమో మన సంసారమో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. అటగంచం కరిణీ విభుండు అటగంచం కరిణీ విభుండు నవభుల్లంభోజ కల్హారమున్ అటగంచం కరిణీ విభుండు నవభుల్లంభోజ కల్హారమున్ నటదిందిరవారమున్ కమఠమీనగ్రాఘ దుర్వారమున్ నటదిందిరవారమున్ కమఠమీనగ్రాఘ దుర్వారమున్ పటుహింతాల రసాల సుమనోవల్లి కుటీ తీరమున్ పటుహింతాల రసాల సుమనోవల్లి కుటీ తీరమున్ చెటులోద్ధూత మరాళ చక్ర బక సంచారము కాసారమున్ చెటులోద్ధూత మరాళ చక్ర బక సంచారము కాసారమున్ అటగాంచన్ కరిణీ విభుండు. ఈ పద్యంలో కాసారాన్ని వర్ణించాడు. అందులో దాని తీరంలో ఉన్న చెట్లని వర్ణించాడు. ఆ కాసారంలో ఉన్న జలచరాలను వర్ణించాడు. అన్నీ వర్ణించాడు. కానీ అవేవి పద్యంలో కీలకమైన పదం కాదు. మనం కావ్యాలు పురాణాలు ఊరికే చదువుకుంటూ వెళ్ళిపోకూడదు. పారాయణ కింద కాస్త సావకాశంగా ఆగి పదాన్ని పరిశీలిస్తే ఎందుకు ఈ పదం వాడాడు అనిపిస్తుంది. ఈ పద్యం మొత్తంలో కీలకమైన మాట ఏమిటంటే కరిణీ విభుండు, ఆడ ఏనుగులతో సహా వచ్చాడు అనేది చాలా ముఖ్యం. మగవాడి ప్రవృత్తి ఒక్కడు భాగ్యనగరంలో బజారుకెడితే ఒకలా ఉంటుంది, వెనకాల భార్యను స్కూటర్ మీద ఎక్కించుకుని తీసుకెడితే వేరుగా ఉంటుంది పరిస్థితి. వీడు ఒక్కడో పెడితే ఎవడైనా గోంబే కొట్టినా తిన్నగా ఇంటికి వచ్చేస్తాడు. భార్యతో సహా వెళ్ళినప్పుడు గోంబే కొట్టక్కల్లా ఎవరైనా చిన్న మాట అన్నా సరే పౌరుషం వచ్చేస్తుంది, అంతకుముందు రాదు. ఎందుకంటే వీడెవడో నన్ను ఏదో అన్నాడు, మా ఆవిడ చూసింది, ఇంటికి వెళ్ళాక ఈవిడ కూడా ఇలాగే చేస్తుందేమో నన్ను అనుకుంటాడు. ఇది ప్రతి మగవాడి ఫీలింగ్. ప్రపంచంలో ఇంతే, ఇది మారదు. అందుకని భార్యతో సహా వెళ్ళినప్పుడు తనకు అన్ని గౌరవాలు జరగాలి అనుకుంటాడు. అవమానాలు ఏమీ జరగకూడదు. ఒకవేళ జరిగినా ఇంటికి వచ్చి భార్యకి చెప్పడం, ఏమున్నా కూడా అన్నీ బ్రహ్మాండంగా జరిగాయంట. ఏదైనా చిన్న జరిగిందని చెబితే మన మోహానికి అంతకంటే ఏం జరుగుతుంది అంటుంటారు. ఇది సహజమైన మానవ భావన. అందుకే పోతన గారు మొదట వాడిన పదం ఏమిటంటే కరిణీ విభుండు అన్నాడు. ఇక ఏనుగు అనడానికి పదాలు లేవేమిటి, ఎన్ని లేవు. ఛందస్సు ప్రకారం చూసినా బోళ్ళు ఉంటాయి. మనవాడు భార్యతో సహా బయలుదేరాడు అబ్బాయి, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. అటగంచన్ కరిణీ విభుండు నవపులంభోజ కల్హారము. అంచేది ఇది మన సంసారాలకు సంబంధించిన సమస్య తప్ప కాసారానికి సంబంధించింది కాదు. అందుకే కరిణీ విభుండు అన్నాడు. భార్యో భర్తో జీవితంలో ప్రవేశించాకే కదా సంసారం ఏర్పడింది, అంతకుముందు కాదు కదా. గృహిణీ గృహముచ్యతే అంటారు. అందుకే మన తెలుగులో పెళ్ళైతే ఒక ఇంటివాడయ్యాడు అంటారు. వాడు 3 అపార్ట్మెంట్లు కొనుక్కున్నా బ్రహ్మచారిని ఇంటివాడయ్యాడు అనరు, ఇల్లు కొనుక్కున్నాడంట. పెళ్ళైతే మాత్రం ఇల్లు లేకుండా చెట్టు కింద ఉయ్యాల వేలాడదీసినా సరే ఇంటివాడయ్యాడంటారు. ఇల్లు ఎక్కడుంది అక్కడ? అంచేత గృహిణీ గృహముచ్యతే. పెళ్ళైతే ఖచ్చితంగా మగ ఆడ ఇద్దరు సాయంత్రానికి గూటికి చేరుకునే పక్షుల్లాగా చేరుకోవాలి. కాబట్టి పెళ్ళైతే గృహం ఏర్పడినట్టు లెక్క. నీకు ఇల్లు ఉన్నా లేకపోయినా సరే అదొక సూచన, ఇల్లు కొనుక్కో అని లెక్క. అంచేత పెళ్ళయిన తర్వాత ముందు దృష్టి పెట్టవలసింది సొంత ఇంటి మీద ఎవరైనా సరే. అందుకని ఇక్కడ కరిణీ విభుండు అని చెబుతూనే సంసారం ఇది కాసారం కాదు అనడానికి ఏమంటున్నాడు అంటే, ముందు కాసారంగా అర్థాలు చెప్పుకుందాం, తర్వాత సంసారంగా ఎలా ఉంటుందో చూద్దాం. అటగంచం కరిణీ విభుండు నవపుల్లంభోజ కల్హారము. నవపుల్ల అంభోజం. అంభోజం అంటే అంభసి జాయతే ఇది అంభోజం, నీటిలో పుట్టింది తామర పువ్వు. అది పుల్లాంభోజం, వికసించినటువంటి పద్మం. నవపుల్లాంభోజం, కొత్తగా వికసించినటువంటి పద్మాలు ఉన్నాయి అందులో, ఆ సరస్సులో. కల్హారము, ఈ మాట కొంచెం జాగ్రత్తగా పలకాలి తెలుగులో. కల్హారం అని పూర్తిగా లాకింద హావత్తు పెట్టేయకూడదు. మధ్యాహ్నం
బ్రాహ్మణుడు, కల్హారం లాంటి మాటలు ఎలా పలకాలంటే కల్హారమున్ బ్రాహ్మణుడు, మధ్యాహ్నం అనాలి. మధ్యాహ్నం అని హా కింద నా ఒత్తు పెట్టినట్టు మాట్లాడకూడదు, నా కింద హా ఒత్తు పెట్టినట్టు మాట్లాడాలి. అలాగని పూర్తిగా మధ్యాహ్నము అని రాసేయకూడదు, విడిగా అటు ఇటు కాకుండా మాట్లాడాలి. అది ప్రత్యేకమైన ఉచ్చారణ, గురుముఖత నేర్చుకుంటేనే వస్తుంది. అది వేదంలో ఇలాంటివి చాలా ఉంటాయి. ఈ లా కింద హా ఒత్తు, హా కింద లా ఒత్తు ఎక్కడొచ్చినా ఆహ్లాదం అంటారు. హా కింద లా ఒత్తు పెట్టి మాట్లాడకూడదు. ఆహ్లాదమున్ అనాలి. ఆహ్లాదమున్ కల్హారమున్. కల్హారం అంటే కలువ పువ్వులు. అంటే ఆ సరస్సులో పద్మాలు ఉన్నాయి, కలువలు ఉన్నాయి. సాధారణంగా సాయంత్రం అయ్యేసరికి పద్మాలు వికసిస్తూ ఉంటాయంటారు, అది కవి సమయం. కలువలు పద్మాలు ముడుచుకుంటాయంటారు కవి సమయం. సాయంత్రం అయ్యేసరికి కలువలు వికసిస్తాయి. అందుకని ఇంకా పద్మాలు ముడుచుకోలేదు పూర్తిగా, సూర్యాస్తమయం పూర్తిగా కాలేదు కాబట్టి, ఇంకా చంద్రోదయం అవుతోంది కాబట్టి కలువలు వికసిస్తూ కనిపిస్తూ ఉన్నాయి. అలా పద్మాలు, కలువులు ఉన్నాయి, సరోవరంలో ఇవన్నీ ఉంటూనే ఉంటాయి. ఇంకా ఏమున్నాయి? నటదిందిరవారము, నటత్ ఇందిందిరవారము. ఇందిందరము అంటే తుమ్మెద. ఇందిందరశ్చంచరీక రోలంబో బంభరశ్చ సహ అని అమరకోశంలో ఉంటుంది. ఇందిందిరము, చెంచరీకము, రోలంబము, బంభరము ఇవన్నీ తుమ్మెదకి పేరు. ఇందిందరశ్చంచరీక రోలంబో బంభరశ్చ సహ. ఈ అదృష్టం పూర్వం వాళ్ళకి ఉంది. తుమ్మెదకి సంస్కృతంలోనూ తెలుగులోనూ కలిపి ఒక 20 పదాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ పదాలన్నీ మనకి తెలియవు, ఎందుకంటే తుమ్మెదలు కూడా లేవు మన స్మార్ట్ ఫోన్ల వల్ల. తుమ్మెదలు, పిచ్చుకలు, అనేక రకాల కీటకాలు, పక్షి జాతులు నశించిపోవడానికి మన బుద్ధే కారణం, మన స్మార్ట్ ఫోన్లే కారణం. అంచేతను చిన్న ఫోన్ కొనుక్కొని వాడుకోవాలి, మనకు అది చాలు. ఒకవేళ పెద్ద ఫోన్ వాడినా దీనికి ఇంత సమయం అని పెట్టుకుని ఆ సమయంలోనే వాడాలి. మన స్మార్ట్ ఫోన్లు విపరీతంగా వాడడం వల్ల తుమ్మెదలు లేకుండా పోయాయి, తేనెటీగలు లేకుండా పోయాయి, పిచ్చుకలు లేకుండా పోయాయి, చాలా రకాల కీటకాలు లేకుండా పోయాయి. వీటి నుంచి వచ్చేటువంటి లేజర్ కిరణాలు, ఈ రేడియేషన్ ఉంది, అది అవి వాటిని బతకనియ్యవు. మన్నే బతకనియ్యవు, కొంచెం ఆలస్యం, అంతకంటే ఏం లేదు. మన కూడా బతకనియ్యవు, కానీ మనకు కొంచెం ఆలస్యం, వాటికి కొంచెం ముందు. సూక్ష్మజీవులు కదా, చిన్న దెబ్బ చాలు, మనకు కొంచెం పెద్ద దెబ్బ కావాలి, అంతకంటే ఉంది. అందుకని స్మార్ట్ ఫోన్ వాడుతున్న మనం అందరం జాగ్రత్తగా ఉండాలి. రాత్రి కనీసం కట్టేసి దాన్ని దూరంగా పెట్టాలి. అర్ధరాత్రి ఎవడు ఫోన్ చేస్తాడు మనకి? చేస్తే చేసుకుంటాడు, మర్నాడు చేస్తాడు. అర్ధరాత్రి ఫోన్ చేసాడంటే దుర్వార్త, శుభవార్త ఎవడు చెప్పడు. ఈ దుర్వార్త తెల్లారాకి వినొచ్చు కదా, ఇప్పుడు నష్టం ఏమిటి? ఇప్పుడు అంత అర్జెంటుగా వినాలా దాన్ని? ఎలాగో దుర్వార్త, లేదా 1 గంటకి ఎవడు ఫోన్ చేసి చెబుతాడండి? అదే పొల్లరు, అది మన మనస్సులో ఉందంతా. నేను విన్నాను చెప్పేయడమే. పొద్దున్న ఫోన్ చేసుకో, నేను పలకను. 24 గంటలు ఫోన్ ఆన్ చేయాల్సిన కర్మ నాకు లేదని చెప్పాలి, దాన్ని కర్మగా భావించాలి. యాక్టివేట్ 24 అవర్స్ అని పోజు కొట్టకూడదు. 24 గంటలు నువ్వు నెట్లో కూర్చోవలసిన పని ఏం లేదు ఇక్కడ. నెట్ అంటే వల అని కూడా అర్థం ఉంది. వల మనకు మనమే వేసుకుంటున్నాం ఇక్కడ. మనం ఆ వలలో పడ్డాం, అది మన వలలో పడ్డాం, మనం దాని వలలో పడ్డాం. అందుకని తుమ్మెదలకి ఈ పదాలు లేవు, ఈ అసలు తుమ్మెదలే కనపడవు. ఎందుకని? మనకి కారణంగా. అక్కడ ఇందిందరశ్చంచరీక హరోలం భోగం భరశ్చ సహ, ఇన్ని పదాలు పూర్వకావ్యాల్లో ఎందుకు వాడారు అంటే, ప్రతి సరోవరంలో పద్మాలు ఉండేవి, ప్రతి పద్మంలో తుమ్మెదలు ఉండేవి, ప్రతి తుమ్మెద జంకారం చేసేది. అందుకని ప్రతి సరస్సు ఆనందంగా ఉండేది. యువకులు, పెద్దవాళ్ళు కూడా సరోవర తీరాల్లో విహారాలకు వెళ్ళేవారు. అందుకని 20 ఏళ్ల వాడి దగ్గర నుంచి 70 ఏళ్ల వాడి వరకు సంసారాలన్నీ మనోహరంగా ఆసారంలాగే ఉంది. చెరువు కొట్టిన కూర్చుంటే సంసారం కూడా బాగుంటుంది. ఎంతసేపు ఇంట్లోనే సోఫాలో కూర్చోవడం, వీరి ఫోన్లో వీరు, వారి ఫోన్లో వారు, ఎడముఖం పెడముఖం, తోంసుంటా, ఇంకేం లేదు ఇక్కడ. తగదాలు కాకపోతే ఏం మిగులుతాయి? కాస్త అందమైన ప్రదేశాలకు వెళ్ళాలి, అక్కడ కూర్చొని కబుర్లు చెప్పుకోవాలి, ఈ ఫోన్ అవతల వారేయాలి, చెప్పుకుంటే అనుబంధాలు మిగులుతాయి. అదే చెబుతున్నాడు ఇక్కడ. నటదిందిరవారము. ఆ పద్మాల్లోనూ, కలువ పువ్వుల్లో కూడా తుమ్మెదలు నాట్యం చేస్తున్నాయి. కమఠమీనగ్రాక దుర్వారము. ఆ చెరువులో కమఠం, పెద్ద పెద్ద తాబేళ్ళు ఉన్నాయి. కమఠం, కచ్చెపం, ఢులి ఇవన్నీ కూడా తాబేటికి పేరు. కమఠాలు ఉన్నాయి, పెద్ద పెద్ద తాబేళ్ళు ఉన్నాయి. మీనం, చాలా పెద్దవైన చేపలు, ఇంచుమించు తిమింగలాలు అన్నంత చేపలు కూడా ఉన్నాయి. మీనగ్రాహ దుర్వారమున్. గ్రాహం అంటే మొసలి, మనిషి కనపడగానే గ్రహించేస్తుంది ఇలాగ. ఇంకా దాని నోట్లో పడ్డాక మళ్ళీ బయటికి రావడం అనేది ఉండదు. ఆ మకరముఖంతరస్థమగు మానికమున్ బెకలింపవచ్చు అంటాడు. మూర్ఖుణ్ణి మార్చడం సాధ్యం కాదు అనడానికి భక్తులు గారు ఏం చెబుతాడు అంటే, ఏనుగు నోట్లో ఉన్న మాణిక్యాన్నైనా ధైర్యం చేసి బయటికి తీయచ్చేమో కానీ మూర్ఖుడు మనస్సు మార్చలేం. అనవసరంగా హితోపదేశం
ఉపదేశాలు చేయొద్దని చెప్పారు. అది మనకి టైం వేస్ట్, వాడు బాగుపడ్డాడు. వాడి బతుకు కాలవర కర్మ కాలిపోవలసిన అవసరం ఉంది, లేదా మనకేదో వాడి వల్ల నష్టం జరగవలసిన అవసరం ఉంది. వాడు మానడు. వద్దన్నా పనికి మాలిన వ్యాపారమే చేస్తాడు. వద్దన్నా సినిమాల్లోకి ఎడతానంటాడు. శుభ్రంగా బీటెక్ చదువుతాడు, సినిమాల్లోకి ఎడతానంటాడు. ఎందుకంటే పంప కాల్చేయడా. బీటెక్ ఎందుకు చదివాడో తెలియదు, సినిమాల్లోకి వెళ్ళేవాడు. అది పోతుంది, ఇది పోతుంది ఖచ్చితంగా. అది నాకు ప్రయత్నించాలనుందంటే నువ్వు సంపాదించిన 10 ఎకరాలు అమ్మేయాలనుందని అర్థం, అంతకంటే. ఇదే ఈ గిరాకం అంటే మొసలి. అటువంటి మొసలి నోట్లో ఉన్న మణినైనా బయటకు తీయచ్చేమో కానీ మూర్ఖుడు మనస్సు మార్చలేమన్నారు. 18 ఏళ్ళు దాటిన తర్వాత ఎవడూ మారడు. వాడిని మార్చగలిగిన వారు ఇద్దరు. ఒకటి వాడే, 2 అమ్మవారు శారదాదేవి. ఇంకెవరు లేరు ఇక్కడ. ఆవిడకో దండం పెట్టి అమ్మ మార్చమని దండం పెట్టాము. మనం చేయగలిగింది ఇది. ఖచ్చితంగా భగవంతుడిని తలుచుకుని నమస్కారం చేసి భగవన్నామస్మరణ చేస్తూ ఉంటే ఇంట్లో భార్య కానీ, భర్త కానీ, పిల్లలు కానీ, నౌకర్లు కానీ, బంధువులు కానీ ఎవ్వరూ మనకి వ్యతిరేకంగా ఉన్నా వారిని అందరినీ కుటుంబ సంక్షేమానికి అనుకూలంగా మార్చగలిగిన శక్తి ఒక్క అమ్మవారికి మాత్రమే ఉందమ్మా, ఒక్క అమ్మవారికి మాత్రమే. అందుకే ఇక్కడ కమట మీనగ్రాహ దుర్వారము అంటాడు. దుర్వారమైన మొసలి అంతే. అటువంటి భయంకరమైన మొసళ్ళు ఉన్నాయి. ఆ మొసలే త్వరలో విడుదల. కథలో ప్రధానమైన పాత్రధారి ఈ గజేంద్రుడు తర్వాత మొసలే. అందుకని తాబేళ్ళు ఉన్నాయి, పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి, మొసళ్ళు ఉన్నాయి అన్నాడు. పటు హింతాల రసాల సాల సుమనో వల్లి కుటీ తీరమున్. పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. హింతాళం అంటాడు. హింతాళం అంటే తాళవృక్షం అంటే తాడి చెట్టు. హింతాళం అంటే గిలక తాడి చెట్టు. తాడి చెట్టులో అదో రకం పల్లెటూళ్ళలో ఉంటుంది. గిలక తాడి చెట్టు అంటారు. దాని మొవ్వల్లో ఇలా గిలకలు ఇలా బాగా గుండ్రంగా తిరిగి ఉంటే అది ఒక రకం. అది దాని లెక్కలు తేడాలు రైతులకు బాగా తెలుసు. అటువంటి గిలక తాడి చెట్లు ఉన్నాయి అక్కడ. బాగా బలంగా ఉంటాయి, నాటుకుని ఉంటాయి. చెరువు గట్టు మీదే ప్రత్యేకంగా నీరు ఎక్కర్లేదు కాబట్టి ఆ నీటితో పెరుగుతాయి. రసాలము మామిడి చెట్లు కూడా ఉన్నాయి అక్కడ. సాలము మద్ది చెట్లు ఉన్నాయి. మామిడి చెట్లు, మద్ద చెట్లు, తాడి చెట్లు, గిలక తాడి చెట్లు అన్నీ ఉన్నాయి. పటు హింతాల రసాల సాల సుమనో వల్లి కుటీ తీరమున్. ఆ చెరువు బాగుంది కదా, స్నానానికి నీళ్లకి యోగ్యంగా ఉంది కదా అని అక్కడ కొంతమంది మహర్షులు కుటీరాలు వేసుకుని తపస్సులు కూడా చేసుకుంటున్నారు. అది అంత గొప్ప చెరువు. అది బాలసముద్రం, అందులో త్రికూట పర్వతం, అందులో సరోవరం. అక్కడ తపస్సు చేస్తే వైకుంఠంలో చేసినట్టే కదండి. అందుకని కొంతమంది మహర్షులు భార్యలతో సహా అక్కడ కాపురం పెట్టి కుటీరాలు పెట్టుకుని తపస్సు చేసుకుంటున్నారు. ఆ కుటీరాలకు వేరే అలంకారాలు చేయక్కర్లేకుండా ఈ సరస్సులో ఉండే నీటితో పెరిగినటువంటి పూల తీగలు ఉన్నాయే అవన్నీ వాళ్ళ కుటీరాల మీద అందంగా అల్లుకున్నాయట. ఇవాళ మనకి ఇల్లు 2 కోట్లు పెట్టి కొన్నామనుకోండి, ఇంటీరియర్ డెకరేషన్ అని 50 లక్షలు మింగేస్తారు. ఈ 2 ఎవరు తీర్చాలి? ఆ 1/2 కోటి ఎవరు తీర్చాలి? ఆవేళ ఎలా జరిగింది అంటే మహర్షులు తేలిగ్గా 4 తాటాకులో ఏవో వేసి ఆవిరిగట్టేసి కుటీరం వేసుకుంటే భగవంతుడు వాళ్ళని అనుగ్రహించిన విధానం ఏమిటంటే ఎటువంటి ఈఎంఐలు అవసరం లేకుండా ఔటర్ డెకరేషన్ మొత్తం చేసేసాడు ఈయన. సుమనోవల్లి కుటీతి అలా. మీరు నాయందే దృష్టి పెట్టి హాయిగా సంసారాల్లో హాయిగా సంతృప్త భావనతో ఉంటున్నారు కదా. సంతృప్తి ఉన్న వాళ్ళ దగ్గరే లక్ష్మీదేవి ఉంటుంది. విష్ణుమూర్తి దగ్గర ఎందుకు ఉంటుందంటే ఆయన నిత్య సంతృప్తుడు. ఆయనకి ఏమీ అక్కర్లేదు, ఆయనకంటూ ఏమీ కోరికలు లేవు. అందుకని లక్ష్మీదేవి నిత్యానపాయనిగా ఉంటుంది. మనకు కూడా సంసారాల్లో సంపదలు మిగలాలంటే సంతుష్టి మనస్సులో ఉండాలి. ఆ సంతుష్టి ఉంది కాబట్టి భగవంతుడు వాళ్ళకి ఇచ్చిన పెద్ద సౌకర్యం ఏమిటంటే ఇంటీరియర్ డెకరేషన్ పేరు మీద 50 లక్షలు, ఔటర్ డెకరేషన్ పేరు మీద ఇంకో 50 లక్షలు అవసరం లేకుండా సుమనోవల్లి కుటీ తీరము. అక్కడ పూల తీగలు పెరిగేలా చేసి ఆ తీగలు ఈ చెట్లకు అల్లుకునేలా చేసి ఈ చెట్ల నుంచి వాళ్ళ కుటీరాల మీదగా పాకేలా చేసి మొత్తం కుటీరాలన్నీ రకరకాల పూల తీగలతో అందంగా సృష్టి ప్రకృతి అలంకరించిందండి. అది లెక్క. మనం జీవితంలో సంతృప్తితో భక్తి జ్ఞాన వైరాగ్యాలతో ఉంటే మనకు కావలసినవన్నీ భగవంతుడు ఇస్తాడు. నువ్వు రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఆ సంతృప్తి లేకపోయేసరికి అప్పుల పాలైపోయి నానా బాధ పడిపోతూ ఉంటాం. అదే కథలో గ్రహించాలి. సుమనో వల్లి కుటీ తీరమున్. చెటులోద్ధూత మరాళ చక్ర బక సంచారము కసారమున్. అంతేకాకుండా మరాళం హంసలు కూడా ఉన్నాయి. చక్రవాక పక్షులు ఉన్నాయి. చక్రవాక పక్షులు అంటే పగలు సూర్యకిరణాలు సేవించి బతుకుతాయి. చాతక పక్షులు అంటే కేవలం వానచినుకులు సేవించి బతుకుతాయి.
చకోర పక్షులు అంటే కేవలం చంద్రకిరణాలు సేవించి బతుకుతాయి, వాటికి వేరే ఆహారం అక్కర్లేదు, ఉన్నా అది ప్రధానం కాదు, మూడు చకారం మీదే ఉంటాయి. చక్ర చాతక చకోరములు అంటారు. చక్రవాక పక్షులు సూర్యకిరణాల మీద, చకోర పక్షులు చంద్రకిరణాల మీద, అలాగే చాతక పక్షులు వాన నీళ్ల మీద ఆధారపడి బతుకుతాయి. అందుకని అటువంటి పక్షులు మరాళాలు, చక్రవాక పక్షులు. బక కొంగలు కూడా ఉన్న, నీటి కొంగలు ఉంటాయి. చేపలు ఉన్నాక కొంగలు ఉండకుండా ఏమవుతాయి, వాటికి ఆహారం కావాలి కదా, అవి కూడా ఉన్నాయి. అటువంటి కాసారాన్ని చూశాడు.